High Court advocate is signing in and came up with an important matter that today I am going to cover NDPS Act, Narcotic Drugs and Psychotropic Substances Act 1985. In this act, దీంట్లో టూ టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నానండి. ఈ టూ టాపిక్స్ ఏంటంటే, ఒకవేళ ఒక ఎక్యూజ్డ్ కనుక ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వాళ్ళు డ్రగ్స్ని సప్లై చేసే వాళ్ళని పెడ్లర్స్ అంటారు. ట్రాన్స్పోర్ట్ చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసిన, కల్టివేట్ చేసిన, సప్లై చేసిన, వాట్ ఎవర్ బి ద డ్యూటీ విచ్ ఈస్ డన్ బై ది అక్యూజ్డ్, హీ ఈస్ కమింగ్ అండర్ ది ఎన్డీపీఎస్ యాక్ట్. ఎన్డీపీఎస్ యాక్ట్లో వాళ్ళ మీద సెక్షన్స్ ఇన్వోక్ చేయడం జరుగుతుంది ఒకవేళ డ్రగ్స్ కేసులో కనుక పట్టుబడితే. దీంట్లో టూ టాపిక్స్ని కవర్ చేయాలనుకుంటున్నాను. ది ఫస్ట్ టాపిక్ ఈజ్ ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీలో, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను స్మాల్ క్వాంటిటీ అంటే ఏంటి, మీడియం క్వాంటిటీ అంటే ఏంటి, కమర్షియల్ క్వాంటిటీ అంటే ఏంటి. పర్టికులర్లీ వెన్ కమింగ్ టు ది గాంజా, ది క్యానబిస్ అంటారు. యూ కెన్ కాల్ ఇట్ గాంజా కూడా, అందరికీ అర్థం అవడానికి గాంజా అందాం. లైక్ ఈ గాంజాలో 1 kg కన్నా ఎక్కువ ఉంటే మీడియం క్వాంటిటీలోకి వెళ్తుంది, 1 kg వరకు ఉంటే స్మాల్ క్వాంటిటీలోకి వెళ్తుంది, 1 kg to 20 kg లోపు ఉంటే కనుక కమర్షియల్ క్వాంటిటీలోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఒక ఎక్యూజ్డ్ కమర్షియల్ క్వాంటిటీతో దొరికితే కనుక అతను జనరల్గా బెయిల్ రావడానికి 6 months వరకు టైం పడుతుందని చెప్తూ ఉంటారు. దీంట్లో ఒక సెక్షన్ అనేది ఉంటుంది ఎన్డీపీఎస్ యాక్ట్లో, ఒక సెక్షన్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ ది బెయిల్. ఏంటంటే ఆ సెక్షన్ ఏం చెప్తూ ఉంటుందంటే, సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ సేయింగ్ దట్ అఫెన్సెస్ టు బి కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎవరైతే కమర్షియల్ క్వాంటిటీతో గాంజాతో కానీ వాట్ ఎవర్ బి ద డ్రగ్ కమర్షియల్ క్వాంటిటీతో దొరుకుతారో, ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ క్వాంటిటీ అనేది ఉంటుంది. నో వీఆర్ పర్టికులర్ అబౌట్ గాంజా కాబట్టి 20 kgs కన్నా అబోవ్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళని కమర్షియల్ క్వాంటిటీ కింద వాళ్ళ మీద ఒక సెక్షన్ ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళు బెయిల్ తెచ్చి ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్కి వేస్తారండి, అంటే జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత హౌ టు కమ్అట్ ఆఫ్ ది జైల్ అంటే, జనరల్గా సిఆర్పిసి ప్రకారం సెక్షన్ 167 క్లాస్ ప్రకారం ఫర్ సమ్ సెక్షన్స్ 60 days వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఫర్ సమ్ సెక్షన్స్ 90 days వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ ది సెక్షన్ అండ్ ది యాక్ట్. యాక్ట్ అంటే స్పెషల్ యాక్ట్ అవ్వచ్చు, ఐపీసీ కావచ్చు, ఫోక్సో కావచ్చు, ఎన్డీపీఎస్ కావచ్చు, ఐటీపీ కావచ్చు, ఇలాంటి బోల్డెన్ చట్టాలు ఉన్నాయి. ఏ చట్టంలోనైనా ఆ సెక్షన్ని బట్టి, వాళ్ళు చేసిన అఫెన్స్ని బట్టి, వాళ్ళ మీద పెట్టిన సెక్షన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వగానే ఛార్జ్ షీట్ అనేది వేయడం జరుగుతుంది. వన్స్ ఛార్జ్ షీట్ అయిపోతే పోలీసు వారు ఛార్జ్ షీట్ అంటే స్టేటస్ రిపోర్ట్ని, ఛార్జ్ షీట్ని కన్సర్న్ మెజిస్ట్రేట్ వరకు అందిస్తారు. అందించినప్పుడు ఇంకా వాళ్ళు విట్నెస్ని ట్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉండవు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉండవు, ఎవిడెన్స్ ఉంటుంది, ఎవిడెన్స్ని మార్చే ఛాన్స్ ఉండదు. సో ఇలాంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ ఎన్డీపీఎస్ వాటిలో 6 months వరకు ఈ కమర్షియల్ క్వాంటిటీస్లో ఛార్జ్ షీట్ వేయకుండా కొన్నిసార్లు ట్రయల్ని డిలేడ్గా జరిపిస్తూ ఉంటారు. దీంట్లో ఒక సెక్షన్ కూడా ఇలాంటి వాటికి సపోర్టింగ్గా ఉంటుంది. సెక్షన్ 37 ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ది సెక్షన్ ఈజ్ సేయింగ్ దట్ ఎవరైతే ఈ కమర్షియల్ క్వాంటిటీలో పట్టుబడతారో వాళ్ళకి అప్లై అవుతుంది ఈ సెక్షన్. ఐ విల్ రీడ్ అవుట్ ది సెక్షన్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Notwithstanding anything contained in the Criminal Procedure Code 1973, there was subclass A. Every offence punishable under this act shall be cognizable. అంటే చాలా సీరియస్ ఇన్ అఫెన్స్ అని చెప్తుంది. No person accused of an offence punishable for 2 shall be released on bail or on his own bond unless బెయిల్ మీద రిలీజ్ చేస్తాడు 2 conditions సాటిస్ఫై చేసినప్పుడు అని చెప్తుంది. ఆ 2 conditions ఏంటంటే, the public prosecutor has been given an opportunity to oppose the application for such release. ఈ కమర్షియల్ క్వాంటిటీతో దొరికిన వాళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే మీ కేసుని గవర్నమెంట్ తరఫున వాదించే ఒక గవర్నమెంట్ అడ్వకేట్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. వాళ్ళు కనుక మీ తరఫున వేసిన బెయిల్ అప్లికేషన్ని అపోజ్ చేయకపోతే
చేయకపోతే ఇమీడియట్గా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ది సెకండ్ కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు కన్విన్స్ ద కోర్ట్. వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి తప్పు చేయరు అని కోర్టు నమ్మితే, అలాగే ఇంతకుముందు ఏ అఫెన్స్లో అయితే మిమ్మల్ని పట్టుకున్నారో అక్కడ మీరు తప్పు చేయలేదు అని కోర్టుని నమ్మించగలిగితే మీ అడ్వకేట్, మీకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ అప్లికేషన్ అపోజ్ చేయకూడదు. అపోజ్ చేసినా కూడా కొన్ని కండిషన్స్లో కోర్టు నమ్మాలి. మీరు మళ్ళీ మీరు ఈ తప్పు చేయలేదని కోర్టు నమ్మించగలగాలి మీ అడ్వకేట్. అలాగే మీరు బయటకు వచ్చాక మళ్ళీ ఇలాంటి రిపీటెడ్ అఫెన్సెస్ చేయరు అని చెప్పి నమ్మించగలగాలి. సో ఇలాంటి కండిషన్స్లో మీకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ క్వాంటిటీ అయినా కూడా మోస్ట్లీ ఆఫ్టర్ 45 days తర్వాత రావచ్చు. డిపెండ్స్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఇన్ ద మీన్ వైల్ వన్స్ మీరు దాంట్లో బయటకు వచ్చిన తర్వాత హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద కేసులో నుంచి ఎలా బయటపడాలి. రీసెంట్లీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి, బేసింగ్ ఆన్ ది ఎన్డీపీఎస్ యాక్ట్. నైనా పూమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. హియర్ అపీలెంట్ ఈజ్ అంటే ఎక్యూజ్డ్ అపీలెంట్ అవుతారు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్లో వేసేటప్పుడు. అండ్ ది రెస్పాండెంట్ అంటే జనరల్గా పోలీస్ వాళ్ళు ఉంటారు, స్టేట్ ఉంటారు. అయితే దీంట్లో ఏం చెప్పారంటే, దీంట్లో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ కవర్ చేయడం జరిగింది ఈ జడ్జిమెంట్స్లో. సెక్షన్ 50 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్. సెక్షన్ 50 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుందో ఫస్ట్ నేను రీడౌట్ చేస్తాను. రీడౌట్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుగులో. ది ఫస్ట్ సబ్మిషన్ మేడ్ బై ది అజిత్ శర్మ అంటే అపీలెంట్ వాళ్ళ యొక్క అడ్వకేట్ అపాయింటెడ్ యాజ్ amicus curiae is of the violation of the safeguard provided in section 50 of the NDPS Act. He invited our attention to the evidence of Sanjay Singh, PW4 అంటే పోలీస్ వారు, a police officer who was present at the time of the seizure of the contraband అంటే పదార్థం గంజా లాంటిది. He also invited our attention to the cross-examination of the said witness, in which the witness admitted that a consent letter was already prepared on which the signature of the appellants were taken. However, they admitted that there is no mention in the consent letters that the appellants were informed that they have a right to say that their body search should be conducted before a magistrate or a gazetted officer. In case చిన్న మత్తు పదార్థాలు ఉంటాయి. ఈ చిన్న మత్తు పదార్థాలు పాకెట్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ పెడ్లర్స్, ఈ డ్రగ్స్ని సప్లై చేసేవాళ్ళు. ఈ పర్టికులర్ సెక్షన్ 50 ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక పోలీస్ వారు వచ్చి ఒక స్పెషల్ ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేసి మిమ్మల్ని సెర్చ్ చేయాలి అనుకుంటారో, ఆ సెర్చ్ అనేది మిమ్మల్ని ఒక మెజిస్ట్రేట్ ముందు కానీ ఒక గెజెటెడ్ ఆఫీసర్ ముందు కానీ తీసుకెళ్ళి మాత్రమే చేయాలి. ఎందుకంటే ఒక పోలీస్ వారి మీద కోర్టులో కొన్ని అపవాదులు వేస్తూ ఉంటారు. అంటే తప్పు చేయకపోయినా చేసామని చెప్పారు అని చెప్పి కొన్ని కేసులో ప్రూవ్ అవ్వడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి ఈ సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, మిమ్మల్ని పోలీస్ వారు సెర్చ్ చేసేటప్పుడు మీకు ఒక రైట్ ఉంది. ఆ రైట్ ఏంటంటే, మీరు ఒక కన్సెంట్ లెటర్ ఇవ్వాలి. ఆ కన్సెంట్ లెటర్లో మిమ్మల్ని మీరు బాడీ సెర్చ్ చేయొచ్చు. బాడీ సెర్చ్ అంటే మిమ్మల్ని టాప్ టు బాటమ్ సెర్చ్ చేయొచ్చు అని చెప్పి మీరు కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి కన్సెంట్ మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని సెర్చ్ చేయాలి. మీకు ఆ రైట్ చెప్పాలి. ఆ రైట్ ఏంటంటే, మీ రైట్ ఏంటంటే, మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నాము, మిమ్మల్ని సెర్చ్ చేసేటప్పుడు మీరు ఒక మెజిస్ట్రేట్ దగ్గర కానీ, ఆయన ముందు మెజిస్ట్రేట్ గారి ముందు కానీ, లేదా ఒక గెజెటెడ్ ఆఫీసర్ ముందు కానీ మిమ్మల్ని సెర్చ్ చేయాలి అని మీకు చెప్పి అక్కడ సెర్చ్ చేయాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్ incorporated in that section, contemplated in that section 50 of the NDPS Act. ఎప్పుడైతే మిమ్మల్ని ఆ పర్టికులర్ ప్రావిజన్ని ఫాలో అవ్వకుండా మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ సెర్చ్ చేసి కన్సర్న్ మెజిస్ట్రేట్ ముందు కానీ, లేకపోతే గెజెటెడ్ ఆఫీసర్ గారి ముందు కానీ మిమ్మల్ని సెర్చ్ చేయకుండా నార్మల్గా మిమ్మల్ని సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ని కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. ఐ మీన్ దట్ కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ సబ్స్టెన్స్, అది ప్రావిజన్ని వయోలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, therefore the conviction of the appellants cannot be sustained. ఎవరినైతే శిక్షించబడ్డారో వాళ్ళు అర్హులు కాదు, శిక్షకి అర్హులు కాదు. అకార్డింగ్లీ ది అపీల్ ఆర్ అలౌడ్ and the appellants are acquitted of the offences alleged against them. If the appellants are already enlarged on bail,
వి డైరెక్ట్ దేర్ బెయిల్ బాండ్స్ స్టాండ్ క్యాన్సిల్డ్. ఒకవేళ కనుక ఆల్రెడీ వాళ్ళు బెయిల్ మీద బయట ఉంటే వాళ్ళు పెట్టుకున్న బెయిల్ బాండ్స్ ఉంటాయి, ఒక షూరిటీ బాండ్స్ ఉంటాయి, 50,000 30,000 అని వాళ్ళు వాటిని క్యాన్సిల్ చేసి అక్యూజ్డ్కి ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్తుండే సుప్రీం కోర్టు. ఇన్ ది మీన్ వైల్, ఇఫ్ ది అపీలెన్స్ కంటిన్యూ టు బీ ఇన్ కస్టడీ దే షల్ బి ఫోర్ట్ విత్ సెట్ ఎట్ లిబర్టీ. ఒకవేళ వాళ్ళు జైల్లో ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళని వదిలేయండి అని చెప్తుంది. సో ఇలాంటి ఈ ఏదైనా ప్రొవిజన్స్ని కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఫాలో అవ్వకపోతే దేర్ విల్ బి ఎ ఛాన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కేస్ పర్మనెంట్లీ. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఐ థింక్ ఒకసారి మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు. ఇన్ కేస్ అకార్డింగ్ టు ది అపీల్స్ ఆర్ అలౌడ్, ఈ అపీల్ని అలౌ చేశారు వీళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని బట్టి, వాళ్ళ అడ్వకేట్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ బట్టి సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే, మన అక్యూజ్డ్ని సెర్చ్ చేసేటప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్ ముందు కానీ మెజిస్ట్రేట్ ముందు కానీ సెర్చ్ చేయలేదు కాబట్టి ఈ విధించిన శిక్ష అనేది వీళ్ళకి అగెనిస్ట్ దేర్ రైట్ అవుతుంది. ఈ పర్టికులర్ ప్రావిజన్ ఎన్డీపీఎస్ యాక్ట్లో 50 సెక్షన్ని ఫాలో అవ్వకుండా చేశారు కాబట్టి వాళ్ళు శిక్ష అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు బెయిల్ మీద వాళ్ళు పెట్టుకున్న షూరిటీ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళని లిబరల్గా కేసులో నుంచి వదిలేయమని చెప్పడం జరిగింది కన్సర్న్ సుప్రీం కోర్ట్. అయితే many people are asking me that, sir, you are working in high court, మీరు లోయర్ కోర్ట్ కేసెస్ చూస్తారా, బెయిల్ పిటిషన్స్ చూస్తారా అని అడుగుతున్నారు. ఎస్, వీ హ్యావ్ క్లయింట్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ. లైక్ మాకు ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి, యూఎస్ నుంచి, ఇంకా అరబ్ కంట్రీస్ నుంచి కూడా వీ హ్యావ్ మెనీ క్లయింట్స్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి, ఇక్కడ కేసులు అయిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఫెమా యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో కూడా మేము ఈ అబ్రాడ్ ఎన్ఆర్ఐస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సిచ్యువేషన్స్లో ఎన్ఆర్ఓ అండ్ ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలని చాలామందికి తెలియట్లేదు. అయితే దానివల్ల మళ్ళీ వాళ్ళు వయలేషన్ ఆఫ్ లా కింద సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి ఇక్కడ సేవింగ్స్ అకౌంట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు బ్యాంక్ అకౌంట్స్ని, ఇవన్నీ కూడా ఫెమా యాక్ట్ కింద వస్తాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వస్తాయి. మేము ఆల్ కైండ్స్ ఆఫ్ కేసెస్ త్రూ అవుట్ ది కంట్రీ అన్నీ చూస్తాము. లైక్ నాట్ ఓన్లీ ఇన్ హైకోర్ట్, రెరాలో కూడా చూస్తాం, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ యాక్ట్, దీని మీద కూడా చూస్తాము. అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ కేసెస్ చూస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ consult us and clarify your doubts. Don't hesitate. Many people asking that మీకు ఏమన్నా కన్సల్టేషన్ ఉంటుందా, అడ్వైజ్ ఇవ్వడానికి, కన్సల్ట్ చేయడానికి అండి. నో కన్సల్టేషన్, ఇట్ ఈస్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్లీజ్ డోంట్ హెసిటేట్. వాట్ ఎవర్ బి ద డిస్ప్యూట్, క్రిమినల్ ఆర్ సివిల్, ది మ్యాట్రిమోనియల్ అండ్ ది రియల్ ఎస్టేట్, whatsoever, you come up with us, you can clarify your doubts. So your high court advocate is signing off. Thank you.